రేపే మనకి గురు పుష్యమి. ఇది చాలా శక్తివంతమైంది, పవిత్రమైంది అని చెప్పవచ్చు. గురువారం రోజు పుష్యమి నక్షత్రం ఏర్పడితే దాన్ని గురు పుష్యమిగా చెప్తారండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా శక్తివంతమైనదిగా భావింపబడుతుంది. అందువలన గురువారం రోజున ఈ విధంగా ఏర్పడుతుంది కాబట్టి ఇది చాలా పవిత్రమైనదిగా మనం పరిగణిస్తూ ఉంటాం. అందుకే ఈ వస్తువులు మీ ఇంటికి తెచ్చుకుంటే చాలండి. మీరు కూర్చుని తిన్నా తరగని ఆస్తి లభిస్తుంది, లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది, మీకు కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుందని శాస్త్రం చెప్తుంది. అందువల్ల ఏంటంటే గురువారం రోజు పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున కొన్ని పరిహారాలు చేసి కొన్ని వస్తువులను తెచ్చుకున్నా సరే అఖండ రాజయోగం అయితే మనకి కలుగుతుంది. అసలు ఏ వస్తువులు తెచ్చుకోవాలి అని తెలుసుకునే ముందు మనం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గురువారం రోజున ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4:16 వరకు ఏమిటి అంటే గురు పుష్య యోగం ఉంటుంది. ఈ సమయంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురు పుష్యమి యోగం రోజున కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే డబ్బు పరంగా మనకి బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది అనేది ఉండదు. అలానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది, పట్టిందల్లా బంగారంగా మారుతుందండి. ఈ గురు పుష్యమి నక్షత్రానికి అంతటి శక్తి ఉంటుంది. ఈ యొక్క పుష్యమి నక్షత్ర సమయాలలో చాలామంది కూడా ఎక్కువ బంగారం వెండి వస్తువులు కొంటుంటారు. అలా కొనటం వల్ల మంచిది అని, ఎలక్ట్రికల్ వాహనాలు కూడా కొనటం మంచిదని చెప్పి భావిస్తారండి. ఇవి కొంటే ఏంటంటే సంపాదన పెరుగుతుంది, కుబేరులుగా మారిపోతారు అని చెప్పి చెప్పవచ్చు. కాకపోతే అందరికీ అంత స్తోమత ఉండదు. అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు లక్ష్మీదేవిని ఎంతో ఇష్టకరమైనటువంటి ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకున్నట్లయితే చాలా మంచిది. లక్ష్మీదేవి నడుచుకుంటూ ఇంటికి వస్తుంది, అంత పవర్ఫుల్ అండి. కాబట్టి ఏంటంటే మీరు అందుబాటులో ఉండే వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి. మీకు అదృష్టం ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది. అందరూ కూడా బంగారం వెండి కొనే స్తోమత ఉండదు. చాలామందికి కూడా పుష్యమి నక్షత్రం అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటి వారు ఏంటంటే పుష్యమి నక్షత్రం రోజున యోగాలను సిద్ధిస్తుంది, చాలా వరకు అద్భుతాలను సృష్టిస్తుంది. ఈ పుష్యమి నక్షత్రం అనేది లక్ష్మీదేవికి ఇష్టమైనది. ఈరోజు బంగారం కొంటే సంవత్సరం అంతా కూడా బంగారం కొంటారని భావిస్తూ ఉంటారు. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన వస్తువులు కొంటే లక్ష్మీదేవి సంవత్సరం పొడవునా అష్టైశ్వర్యాలను ఇస్తుంది అని చెప్పవచ్చు. అందుకే ఏంటంటే మీరు ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు కొనండి. ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసిన ఇంటిని వాకిల్ని శుభ్రం చేయండి. నార్మల్గా మనం గురువారం ఎలా చేస్తే అలా చేసుకోండి. అలానే తర్వాత లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం పెట్టి ఎరుపు రంగు పుష్పాలు పెట్టండి. ఆ విధంగా చేస్తే చాలా మంచిది. ఇక తర్వాత ఏంటంటే ఈరోజు చాలా వరకు కూడా చాలామంది గుర్తుపెట్టుకోండి, మంత్ర సాధన, జప సాధన, అలానే వస్తువులు కొని తెచ్చుకోవడం, లక్ష్మీదేవిని పూజించడం, ఆరాధించడం లాంటివి చేస్తారు. ఎందుకు అంటే ఈరోజు గురువారం పుష్యమి నక్షత్రం కాబట్టి దానికి చాలా పవర్ ఎక్కువగా ఉంటుంది, పవర్ఫుల్గా పరిగణిస్తారు. కాబట్టి ఈ విధంగా ఆచరించడం వల్ల మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి, జీవితంలో ఉన్నత స్థాయి ఎదగడానికి అవకాశం ఉంటుందని భావిస్తారని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మీరేం చేయకపోయినా పర్లేదు. ఇది కార్తీక మాసం కూడా చాలా పవిత్రమైనటువంటి మాసం. ఇలా స్నానాది కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత ఏంటంటే చక్కగా దీపం పెట్టుకొని అమ్మవారి యొక్క ఇష్టమైనటువంటి వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇవి తెచ్చుకొని మన ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ మనం ఏంటంటే పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి ఈ వస్తువులు కొనటం వల్ల మనకి అదృష్టం ఏంటండి. మనం ఏం చేయాలి? ముందుగా పసుపు అండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తూ ఉంటుంది. ఆ శుభాలను దూరం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగేలా చేస్తుంది. కాబట్టి పసుపును కొని ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మంచిది, మంచి ఫలితాలు అయితే వస్తాయి. సంవత్సరం పొడుగునా కూడా మనకి శుభకార్యాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా వివాహం జరగక ఇబ్బంది పడేవారు ఈరోజు పసుపును కొని తెచ్చుకుంటే వివాహ యోగం కలుగుతుందని చెప్తారండి. అదేవిధంగా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అందుకే పసుపును కొని ఇంటికి తెచ్చుకొని పసుపును కాళ్ళకు పూసుకోవచ్చు, మనం వంటల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, పరిహార పరంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన మంచి ఫలితాలు అనేవి చూస్తారండి. ఇక తర్వాత వచ్చేసి రెండవ వస్తువు. ఇది కూడా ఏంటి అంటే చాలా శక్తివంతమైనది, లక్ష్మీదేవి స్వరూపం అని చెప్పవచ్చు. ఇదేంటంటే ధనాన్ని సూచిస్తూ ఐశ్వర్యాన్ని ఇస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగిస్తుంది. అందుకే ఈ వస్తువులు కూడా ఇంటికి తెచ్చుకుంటే మీకు అదృష్టం. మీరేంటంటే ఇవన్నీ తెచ్చుకోకూడదు, మీకు ఏది అవసరమో అది తెచ్చుకోండి. ఇందులోంచి మీరు 2 తెచ్చుకున్నా సరిపోతుంది. 2 వస్తువులు మీరు ఇంటికి తీసుకొచ్చుకున్నా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది. అందులో ఏంటంటే ముఖ్యంగా ధనియాలు లక్ష్మీదేవి స్వరూపం అండి. ధనియాలు ఏంటంటే అమ్మవారి యొక్క రూపంగా చెప్తారు. ధనియాలు
బంగారం విలువైన వస్తువులుగా పరిగణిస్తారు. ఎందుకు అంటే ఇవి చూడడానికి అలానే ఉంటాయి కదా, గోల్డ్ కలర్లో. ధనియాలు లక్ష్మీదేవి బాగా ఇష్టపడుతుంది. మీ గురు పుష్యమి యోగం ఉన్నప్పుడు ఏంటంటే ధనియాలు మనం కొనుక్కోవాల్సినటువంటి అవసరం చాలా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక 10 రూపాయలు పెట్టి కొనుక్కున్నా సరిపోతుంది. అలా కొనుక్కొని పూజ గదిలో పెట్టుకుంటే ఏమవుతుందంటే యోగానికి సరిసమానమైన వస్తుంది. అవి పూజ గదిలో పెడితే చాలా పవిత్రంగా మారుతాయి. ఆ వస్తువులు మనం తర్వాత వాడుకోవచ్చు, ఏం కాదు. ఇలా ధనియాలను కూడా వాడుకోవచ్చు. ధనియాల పౌడర్ని మాత్రం తెచ్చుకోకూడదు, కేవలం ధనియాలను మాత్రమే తెచ్చుకోవాలి. మంచి ఫలితం అయితే ఉంటుంది. అనంతరం వచ్చేసి ఈ వస్తువు ఏంటంటే చాలా పవిత్రమైనది. ఈ వస్తువు ఏంటంటే శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి ఈ వస్తువు మనకి బాగా ధన ద్వారాలు మురుసుకుపోతే వాటిని తెరిపించడానికి, డబ్బు ఏదో ఒక రూపంలో చేతికి అందేలా చేయడానికి ఉపయోగపడతాయండి వస్తువులు. కాబట్టి ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పూజ చేసి తర్వాత ధనం దాచే చోట ఉంచుకుంటే 4 వైపుల నుంచి కూడా మనకి డబ్బు వస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది. అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది చెప్పవచ్చు. అందుకే మీరు ఏంటంటే ఈరోజు యాలకులు తెచ్చుకోండి. యాలకులు చిన్న ప్యాకెట్ అయినా తెచ్చుకుంటే సరిపోతుందండి. తెచ్చుకున్న తర్వాత వీటిని పూజ గదిలో పెట్టుకొని పూజించుకొని తర్వాత ఏంటంటే వాటిని తీసి ధనం దాచుకునే ప్లేస్లో పెట్టుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయండి. యాలకులే కదా అనుకోవచ్చు. యాలకులు చాలా వరకు కూడా ధన సమస్యలు తీర్చడానికి కూడా ఉపయోగపడతాయి. యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఉపయోగపడతాయి కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టం ముఖ్యంగా. ఎందుకే ఇలా యాలకులు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇలా యాలకులు తెచ్చుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది. అద్భుతాలను మీరు చూడగలుగుతారు. అందువలన ఏంటంటే ఈ వస్తువులు మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు. ఒకవేళ లేదు మేము వాడుకోవడానికి తెచ్చుకోవచ్చండి. అలా తెచ్చుకోవటం వలన కూడా మంచి ఫలితమే కలుగుతుంది, మీరు చూడగలుగుతారు. ఇంకా తర్వాత ఏంటంటే పుష్యమి నక్షత్రం పవిత్రమైంది, శక్తివంతమైంది. కాబట్టి ఇప్పుడు ఈ పరిహారం చేస్తే సరిపోతుంది. ఈరోజు ఏంటంటే చాలా శక్తి అధికంగా ఉంటుందండి. మనకి ఏంటంటే నార్మల్గా పవర్ఫుల్ అని ఎందుకంటామంటే ఈరోజు కొన్ని గ్రహాలు కావచ్చు, కొన్ని గ్రహస్థితుల మార్పులు కావచ్చు, ఈ నక్షత్ర బలాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కొన్ని వస్తువులు కావచ్చు, కొన్ని పరిహారాలు కావచ్చు, అతీత శక్తి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మన తలరాతను మార్చే యోగం కూడా ఈ పుష్యమి నక్షత్రానికి ఉంటుంది. అందుకే మీకు ఇలా గురువారం కలిసి వచ్చింది కాబట్టి ఏంటంటే మీ ఇంటి పసుపు డబ్బాలో ఇది ఒకటి వేసుకొని చేయండి. అదృష్టం మీ వెంటే ఉంటుంది, మీకు మంచి ఫలితం వస్తుంది. ఆ తల్లి మీ ఇంటిని వదిలి వెళ్ళనే వెళ్ళదు, ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది, కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తూనే ఉంటుంది. మనం ముందే చెప్పుకున్నాం కదా, యాలకులు తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకోవాలి. యాలకులు ఏంటంటే ఇలా 5 కానీ 3 కానీ తీసుకుని మనకి ఎన్ని అవసరమైతే అన్ని తీసుకుని కూడా పూజించుకోవచ్చు. అలా పూజించిన యాలకులు కొన్ని బీరువాలో దోచుకోవచ్చు, పర్సులో పెట్టుకోవచ్చు. అదేవిధంగా మన ఇంట్లో పసుపు డబ్బాలో కూడా వేసుకోవచ్చు అండి. మనం యాలకులను పసుపు డబ్బాలో పెడితే ఏంటంటే పసుపు పవిత్రమైంది, లక్ష్మీదేవి స్వరూపం. యాలకులు అమ్మవారికి ఇష్టపడుతుంది కాబట్టి ఇలా యాలకులు పసుపు మంగళకరమైనవిగా భావిస్తారు. అందుకే చాలామంది డబ్బుండే వాళ్ళు కావచ్చు, తర్వాత కొంతమందిని మనం గమనించినట్లయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటికి వచ్చిన యాలకులు వేసుకొని వస్తుంటారు. ఎందుకంటే ఇవి అదృష్టంగా భావిస్తారు. యాలకులు అదృష్టం అని చెప్తారు. అలా యాలకులు వేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి పసుపు డబ్బాలో గురువారం కాబట్టి ఇలా యాలకులు వేసుకోండి. ఎందుకంటే ఇవి మనం పూజ గదిలో పెట్టి పూజిస్తున్నాం కాబట్టి పవిత్రంగా మారుతాయి, శక్తివంతంగా మారుతాయి, ధన ద్వారాలు తెచ్చి ఏదో ఒక విధంగా మనకి ధనం వచ్చేలా చేస్తాయి, అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగేలా చేస్తాయి. మనం ఏంటంటే పసుపు డబ్బాలు ఇవి వేయడం వల్ల భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. కోట్లు సంపాదించడం కాదు, తృప్తిగా ఉండి మనకి సంపాదించిన డబ్బు ఆనంద నిల్వ ఉంటుందండి, ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటుంది. అలానే కాకుండా కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లో వంట చేసేటప్పుడు రుచి పచి ఏమీ లేకుండా వంటగదిలో ఉండాలి అంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది. మనకి వంట ఇల్లు అంటేనే చాలా సమయం గడుపుతూ ఉంటారు కదా, కానీ వంటింట్లో ఉండాలంటే మహా చిరాకు కలుగుతుంది, దుర్వాసన వస్తుంది. అలానే బొద్దింకలు, కీటకాలు అవన్నీ ఉంటాయి కదా, అవి జ్యేష్ఠాదేవికి సాధ్యం. అవన్నీ మీరు వంటగదిని క్లీన్గా ఉంచుకోండి. అలానే పసుపు డబ్బాలో కొన్ని వస్తువులు వేసి పెట్టుకోండి. కొంతమంది
యాలకులు వేసుకుంటారు. డబ్బు కంటే కూడా యాలకులు వేస్తే మంచిది. యాలకులు పసుపు డబ్బాలో వేయడం వల్ల అవి శక్తివంతంగా మారుతాయి. యాలకులు పసుపు డబ్బాలో వేయటం వల్ల అవి వంటల్లో వాడుకోవడం వల్ల వంటకు రుచి కలుగుతుంది. మన ఇంట్లో జ్యేష్ఠాదేవి నివసించడానికి అవకాశం ఉంటుంది. మన ఇంట్లో దుర్వాసన రాకుండా ఉంటుంది. ఎక్కడైతే జ్యేష్ఠాదేవి ఉంటుందో అక్కడ ఇవన్నీ జరుగుతాయి. అదే జ్యేష్ఠాదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతే మనకి ఇలాంటి సిమ్టమ్స్ ఉండవు. బాగుంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి గురు పుష్యమి యోగం ఉంది కాబట్టి ఇలా ఆచరించి చక్కగా ఫలితం పొంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది మీ జీవితాన్ని మార్చుకొని అష్టైశ్వర్యాలను సిద్ధింపచేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా బాగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.